పడుతున్నా ఇంతకు నేను వస్తున్నానా జీవాయ్ ఏం చేస్తావు మా లారీ బతుకు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు 11 కావస్తుంది. ఇప్పుడు వంతున్నావు. ఏం మాట్లాడాలి అర్థం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా కోడిగుడ్డు. ఇప్పుడు అన్నం వండినా టమాటా కోడిగుడ్డు ఎండ తెచ్చిన 2 కడుగులు తెచ్చిన. ఏం నుంచి ఏం తినలేదు, టైం దొరకలేదు, తినలేదు. ఇగో టమాటా వేస్తున్నా ఇప్పుడే. టమాటా ఉల్లిగడ్డ వేసిన, గుడ్డే కోడిగుడ్డు 2 కోడిగుడ్లు తెచ్చిన. 2 కోడిగుడ్లు వేద్దామని వేస్తున్నా. కొద్దిగా లైట్గా గుడ్డు కొద్దిగా లైట్ గిట్టి ఇట్లా అని అందులో వేస్తా. కొంచెం ఫ్రై లెక్క ఇట్లా ఇదే మా బండి. ఏ పార్కింగ్ ఇది? ఏ పార్కింగ్? రాజమండ్రి దగ్గర రాజమండ్రి దగ్గర దేవరపల్లి. అల్లం వేసుకున్నా. అల్లం ఇంటికి చదనుకున్నా అనుకున్నా. అల్లం తెచ్చిన, అల్లం ప్యాకెట్లు తెచ్చిన. అన్నీ ఉంటాయి, అన్నీ వేసుకోవాలి కదా. పల్లీలు రుచి వచ్చినాయనా? పల్లీలు రుచి వచ్చినాయి. రుచి వచ్చినాయంటే పల్లీలు వేయించిన. పచ్చి తింటే బాగుంటుందని ఇగో పల్లీలు వేయించిన. పల్లీలు వేయించి వేస్తున్నా. టైంపాస్ నైట్ పూట కొద్దిగా నిద్ర రాకుండా టైంపాస్ కోసం పల్లీలు తీసుకున్నా. ఇంకా అలవాట్లేదు నాకు. పాన్ మసాలా అలవాట్లేదు. పాన్ మసాలా గుట్కా అవి అల్లాలంటే నాకేం లేదు. మందు ఏం తాగాను. ఇక ఉదయం నుంచి ఏం తినలేదు. ఉదయం టిఫిన్ చేసిన. ఎన్నేళ్ళైంది అజ్జుబాయ్? టైం దొరకలేదు నాకు. ఎన్నేళ్ళైందన్నా ఫీల్డ్కి వచ్చి? దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. ఫీల్డ్కి వచ్చి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అవుతుంది. లారీలు వెళ్ళినావా? అంటే 10 టైర్ల బండి తోలినా. 12, 14, 16 తోలలే. ఇది డిసెంబర్ అలవాటు అయిపోయింది. డిసెంబర్ కంటిన్యూ అయిపోతుంది. ఇగో అల్లం వేసిన, కలుపుతున్నా. ఇగో పండుగ అయినాయి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన. ఇగో గుడ్డు కూడా కోడిగుడ్లు 2 వేసిన, ఉడకబెట్టినవి. కొద్దిగా ఫ్రై మంచిగా రావాలని, రోస్ట్ రావాలని అల్లం వేసిన. ఫస్ట్ వేయాలి. ఫస్ట్ వేస్తే ఇన్నే ఉంది. అది బాగుందా భాయ్? మసాలా ఏమంటుంది గుడ్లు? ఇది మసాలా, అన్ని మసాలాల డబ్బాలు. ఇది కారం, మసాలాలు, పసుపు అన్నీ ఉంటాయి ఇలా. ఫస్ట్ వేస్తున్నా చాలు. మంచి రోస్ట్ వచ్చేసింది. వాసన వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇక కోడిగుడ్లు కూడా 2 మంచి ఫ్రై అయినాయి. ఫ్రైలో ఏం పేసిన. ఇప్పుడు వండుకొని తింటావా? ఇప్పుడు వండుకొని తినాలి. ఇగో ఆకలి అవుతుంది. 11 కావస్తుంది టైం. ఉదయం టిఫిన్ చేశాను. ఇగో టమాటా వేస్తున్నా. టమాటా ఇప్పుడే తీసుకున్నా. ఇక్కడ గోపాలపురంలో తీసుకున్నా టమాటా. కొత్తిమీర తర్వాత కరివేపాకు ఇస్తుంది కదా? కరివేపాకు తెలియదు కాకపోతే కొత్తిమీర తెచ్చిన. మర్చిపోయినా నేను. జ్ఞాపకం లేదు. వాడు చీకటి ఉన్నది. బండి రోడ్డు మీద ఉన్నదని దాన్ని జల్లా చేసి తీసుకొని వచ్చేసిన. బండి ఎప్పుడు కొంటున్నావు అన్న? దేవుని అనుగ్రహం. దేవుడు ఎట్లా చేస్తాడో ఆయన చేయాలి, తీసుకోవాలని ఉన్నది. ఏం చేస్తాడో చూడాలి. పిల్లలకి ఎంత మిగులుతున్నాయి భాయ్? వీడియో నిజం చెప్ప. వెళ్ళి జీతావా?
నేను డ్రైవర్, నేను ఓనర్ కాదు, నేను డ్రైవర్ని. ఎంత మిగుతున్నాయి? ఇంకా చూసినా కొద్దీ దొరుకుతాయి. దొరకమని కాదు, చూసినా కొద్దీ కష్టపడాలి. కష్టపడింది ఏది మనకు ముందరికి రాదు కదా. కష్టపడాలి, చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది బండి? వెస్ట్ బెంగాల్ పోతుంది బండి. వెస్ట్ బెంగాల్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో బాలాసోర్ నుంచి లెఫ్ట్కు 200 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇది ఊరుంది మన బజార్. వెస్ట్ బెంగాల్ ఒక ఊరు అది, మన బజార్. జార్ఖండ్ నుంచి వెళ్ళాలి అంటే 4 స్టేటులు దాటాలి. తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ 3 స్టేట్లు దాటి 4 స్టేట్కి వెళ్ళాలి. జార్ఖండ్ కూడా దాటాలి. 5 స్టేట్. 4 స్టేట్లు దాటితే 5 స్టేట్ల బండి ఖాళీ అవుతుంది. ఒకటి ఫుల్ లోడ్ ఉంది, ఒకటి పార్ట్ లోడ్ ఉంది బండి. ఎంత టైంలో ఉడుకుతుంది బాయ్? అవుతుంది ఒక 10 నిమిషాలు, పావు గంట. ఇంకా అయిపోయింది, దగ్గర అయింది. టమాటా వేసాను, కారం వేస్తే కొంచెం ఉడికిన తర్వాత కారం వేసి కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేస్తా. లైట్గా కొంచెం టమాటా జల్దీ ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఉడుతుంది. సాల్ట్ వేయాలి. ఏ సాల్ట్? లడ్డు సన్నది మన ఇంట్లో వాడుకునేదే ఇది. కొద్దిగా వేస్తే టమాటా తొందరగా ఉడుకుతుంది. ఉప్పు వేస్తే జల్దీ ఉడుకుతుంది. ఏమంటావు? చిట్కా బాగుందిగా, కొంచెం జల్దీ డ్రైవర్లకు ఉపయోగపడుతుంది. టమాటా జల్దీ ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టమాటా జల్దీ ఉడుకుతుంది. మీ గురువుగారు ఎవరన్నా గుర్తుందా? మా గురుగారు నాకు నేనే గురువుని. ఫస్ట్ స్టేరింగ్ పెట్టుకున్నా అంటే ఉన్నారు కానీ అక్కడ కొంచెం తర్వాత మొత్తం నాదే. నా ఉపాయంతో, నా ఐడియాతోటి, నా మెంటాల్ తోటి నేను చేసుకున్నా. నా ఆలోచనతోటి. అంటే ఫస్ట్ మా గురువు పెళ్ళి కాకముందుకు గురువు ఉన్నాడు. మా పెద్దనాన్న కొడుకు సుభాన్ బాయ్. మాది చెన్నరం. ఆయనది కూడా చెన్నరం. మళ్ళీ మహమ్మద్ హుస్సేన్. ఇద్దరు గురువులు. అంటే ఐదుగురు నేర్పిన వాళ్ళు లేరు. ఒక ఆయన లేడు, మహమ్మద్ హుస్సేన్ లేడు. చెట్లు వేసానా? జాకిర్ వాళ్ళ నాన్న. ఆయన పేరు హుస్సేనే కదా, మస్కూర్ హుస్సేన్ అంటారు. ఆయన చనిపోయిన లేడు, సుభాన్ బాయ్ ఉన్నాడు. ఇప్పుడు కూడా యాడ్ చేసుకుంటారు గురువు గారిని. అందుకే చూసేటోళ్ళు ఉంటే ఎమ్మటి ఉండాలని బండి నేర్పేయండి. ఎన్ని ఏళ్ళు అయిందన్నా నువ్వు నేర్చుకొని? నేను నేర్చుకొని కూడా ఇప్పుడు 15 సంవత్సరాలు అయితే. 17 అయిపోయింది. మధ్యాహ్న పెళ్ళి అయినాక మళ్ళీ మానేసిన. ఇవాళ కూడా గుర్తు చేసుకుంటుండు. మీకు కూడా ఉంటే గుర్తు నేర్పండి బండి. అట్లా ఏం లేదు, వాళ్ళు వస్తే నేర్పుతా నేను కూడా. నాకు ఒక గురువు నేర్పినారు, నేను కూడా ఒక శిష్యునికి గురువు కావాలి కదా. నేను కూడా